ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు కావడంతో గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆగడం లేదు. తాజాగా మహబూబాబాద్ జిల్లా దామరవంచలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు రీజన్స్ ఏంటి? డాక్టర్స్ ఏమంటున్నారు? వారంలో ఇది ఒక రెండవ ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఫుడ్ పాయిజన్ సంబంధించి మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని దామరవంచలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ గిరిజన పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చోటు చేసుకున్న పరిస్థితి. రాత్రి సాంబార్తో పాటు విద్యార్థులు బొబ్బర్లు తిన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే 16 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అందులో 12 మందికి స్వల్పంగా అస్వస్థత కాగా మరో 4గురికి మాత్రం తీవ్రమైనటువంటి వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతూ గూడూరు ప్రభుత్వ దవాఖానకి విద్యార్థులందరినీ కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ 4గురు ఇప్పుడు ప్రస్తుతానికైతే గూడూరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ కావచ్చు, వార్డెన్ కావచ్చు సమాచారం ఇవ్వకపోవడంతో ఆ తల్లిదండ్రులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మహబూబాబాద్ లో ఈ వారం రోజుల్లో, అంటే ఈ 4-5 రోజుల్లోనే ఇది రెండవ ఘటన. మొదట అక్కడ కేశవపురం మండలం కస్తూర్బా గాంధీకి సంబంధించిన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి అక్కడున్న విద్యార్థులంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి వాళ్లకు చికిత్స అందించిన పరిస్థితి ఈ వారంలోనే చూస్తాము. ఇది రెండవ ఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో 2 విద్యార్థులు హాస్టళ్లలో ఫుడ్ బాగా ఉండడం లేదు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు సరిగా ట్రీట్ చేయడం లేదు, కొడుతున్నారన్నటువంటి ఇబ్బందులు, బాధలతో 2 విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురుకుల చాలా అధ్వానంగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. వాటి ఘటన దానికి సాక్షిభూతంగా కూడా నిలుస్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా అంటే వెనుకబడిన ప్రాంతంగా ఉంటుంది, వెనుకబడిన ప్రజలుగా ఉంటారు. వాళ్ళంతా కూడా గురుకుల పాఠశాలలో తమ పిల్లల భవిష్యత్తు కోసం గురుకుల పాఠశాలలో వేస్తే వాళ్ళకు సరైన తిండి అందించక వాళ్ళు ఇవాళ మరణాల బారిన పడే విధంగా ఆహారం ఉండడం పట్ల కూడా తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి ఘటనలో కూడా కేసముద్రంలో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలో కావచ్చు, వాళ్ళ గూడూరులో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలో కావచ్చు, కనీసం తల్లిదండ్రులకు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు సమాచారం ఇవ్వకపోవడం పట్ల
ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రవికాంత్, వరుస ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ వరుస ఘటనలకు కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు అధికారులు ఎవరు చెప్పలేదు. మరి ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా అధికారులు ఏమైనా స్పందించారా? ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు అధికారులు అయితే స్పందించలేదు. మొన్న కేసముద్రం ఘటనలో కూడా చూసాము, ఫుడ్ పాయిజన్ జరిగిందని మీకు ఎవరు చెప్పారని చెప్పి నిలదీసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి గురుకులానికి సంబంధించిన వార్డెన్లు కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, మీకు ఎవరు చెప్పారని నిలదీస్తున్న పరిస్థితి. మీడియాగా వెళ్ళినప్పుడు వాళ్ళు కోపోద్రేకులు అవుతున్న పరిస్థితి. విద్యార్థులకు ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించడము, ఒకవేళ ఒకసారి మీడియా పరంగా వెళ్ళి ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో మీడియాపై కోపోద్రేకులు అవుతూ మీకు ఎవరు చెప్పారు ఫుడ్ పాయిజన్ అని బెదిరిస్తున్న పరిస్థితి. అంటే ఫుడ్ పాయిజన్ కానిదే హాస్పిటల్కి వచ్చారా అంటే వాళ్లకు అక్కడ జరిగింది కస్తూర్బా గాంధీ పాఠశాల, గురుకుల పాఠశాల కాబట్టి అక్కడ ఉన్నటువంటి బాలికలకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి. ఆ వ్యక్తిగత సమస్యలతోనే ఆసుపత్రికి వచ్చారని మొదట బుకాయించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యార్థులను ఏంటమ్మా ఏం జరిగిందని అని అడిగిన తరుణంలో అక్కడ ఉడకని అన్నం ఉంటుంది, ఉడకని కూరలు ఉంటాయి, అందుకే తమకు కడుపు నొప్పి వచ్చింది, దాంతో పాటు వాళ్ళ మాకు వాంతులు విరోచనాలు అవుతున్నాయని విద్యార్థులు చెప్పిన పరిస్థితి చూసాం. ఇవాళైతే పూర్తిగా పాలకు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల, ఇక్కడ 16 మంది అబ్బాయిలంతా కూడా అస్వస్థతకు గురి అయితే 12 మందికి స్వల్పస్వత, 4గురికి అయితే వాంతులు విరోచనాలు కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతూ అక్కడ గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతానికైతే చికిత్స పొందుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా గురుకులాలు అధ్వానమైనటువంటి స్థితిలోనే ఉన్నాయని చెప్పి మనం కుమార్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైతే జిల్లా అధికారులు కావచ్చు, ఆ హాస్టల్ సంబంధించిన ప్రిన్సిపాల్ ఇతర అధికారులు మాట్లాడడానికి అయితే ఆసక్తి చూపెట్టడం లేదు. కనీసం ఆ సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులకే సమాచారం ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉందో, ఎంత అధ్వానంగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. మాది దావెంచ గురుకులం. అయితే నిన్న 4:30కి స్కూల్ అయిపోయింది. 1 అవర్ తర్వాత స్నాక్స్ పెట్టిర్రు, బొబ్బర్లు. అయితే అయిపోయింది, మొత్తం తిన్నాం, వెళ్ళిపోయినాం. తర్వాత డిన్నర్ టైం అయింది, డిన్నర్ చేసి స్టడీ పోయినాం. స్టడీ అయిపోయింది, పన్నాం. నాకు అయితే నైట్ 2 o'clockకి మోషన్స్ అయినాయి, హెడ్ఏక్, స్టమక్ పెయిన్. నా పేరు యాకూబ్, నేను 6th క్లాస్, TTWRJC డామరంచ బాయ్స్. 4:30 తర్వాత స్కూల్ అయిపోయింది. అప్పుడు స్నాక్స్ ఇచ్చారు, బొబ్బర్లు తిన్నాము. తర్వాత రోల్ కాల్ అయిపోయిన తర్వాత అన్నం తిన్న తర్వాత స్టడీ అవర్కి పోయినాం. నైట్ పడుకునేటప్పుడు స్టమక్ పెయిన్ అయింది, ఇంకా మోషన్స్ అయినాయి. సార్ దగ్గర పోయినాం, మేడం ట్యాబ్లెట్లు ఇచ్చింది, వేసుకున్నాం. ORS కూడా ఇచ్చింది, వేసుకున్నాం. ఇప్పుడు పొద్దున మళ్ళా వాంతింగ్ అయినాయి, మోషన్స్ అయినాయి, అందుకే ఇక్కడ తీసుకొచ్చారు సార్ని.